రష్యాకి, ఉక్రెయిన్‌కి జరుగుతున్నటువంటి భీకర యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన రష్యా మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ని డీల్ చేయడం కంటే కూడా రష్యాని డీల్ చేయడం చాలా సులభం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏ సందర్భంలో అసలు డొనాల్డ్ ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఆర్టికల్ సారాంశం గనక ఒకసారి మనం పరిశీలిస్తే, రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ. డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయన మాస్కోను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో పోలిస్తే రష్యాతో డీల్ చేయడం చాలా సులభమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వైట్ హౌస్లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. సో శుక్రవారం రోజు వైట్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ రష్యా మీద, అలాగే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మీద కూడా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఈ అంశంతో పాటుగా శుక్రవారం రోజు జరిగినటువంటి ఈ విలేకరుల సమావేశంలో చాలా అంశాల మీద కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ అంశాన్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో అసలు ఆ రోజు విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ గురించి అలాగే రష్యా గురించి ఏమన్నారనేది ఒకసారి మనం చూస్తే, ఉక్రెయిన్ వద్ద అంత బలం లేదు, అయినా వారితో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంది. రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్పై నాకు విశ్వాసం ఉంది. నాకు అతనితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు అంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సో నిజంగా చెప్పాలి అంటే ఉక్రెయిన్ వద్ద అంత బలం లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ని డీల్ చేయడం చాలా కష్టతరంగా ఉంది అంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటూనే, ఉక్రెయిన్తో పోలిస్తే రష్యాని డీల్ చేయడం చాలా సులభతరమని, రష్యా అధ్యక్షుడు పుతిన్ని డీల్ చేయడం సులభతరమని, పుతిన్ నాకు అత్యంత సన్నిహితుడు, అతని మీద నాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, నేను చెప్పింది పుతిన్ వినగలడు అనేటువంటి ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని ముగించేందుకు కూడా ఇప్పుడు పుతిన్ ఆలోచనలు చేస్తున్నాడు అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అయితే పేర్కోవడం జరిగింది. ఇక మాస్కో దళాలు రాత్రి వేళ కీవ్పై భీకర దాడులు చేయడానికి గల కారణం తనకు అర్థమైందంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. వాస్తవానికి ఆ స్థానంలో ఎవరున్నా ఏం చేస్తారో పుతిన్ సైతం అదే చేస్తున్నారని తాను భావిస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. మరోవైపు శాంతి ఒప్పందానికి అంగీకరించే ముందు ఉక్రెయిన్ భద్రతా హామీకి ఒత్తిడి చేస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇది కాల్పుల విరమణ, శాంతి ఒప్పందాల్లో అమెరికా ప్రమేయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆయన హెచ్చరించారు. దాంతోపాటుగా ఉక్రెయిన్తో తాత్కాలిక ఒప్పందానికి ఓకే చెప్పినట్లుగా రష్యా పేర్కొంటున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు కొన్ని షరతుల మేరకు తాత్కాలిక ఒప్పందానికి సిద్ధమేనని రష్యా పేర్కొంది. సో ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకరమైనటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని కొన్ని షరతులతో ముగించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నట్లుగా ఇప్పుడు రష్యా అయితే పేర్కొంది. ఆ షరతులు ఏంటి, అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది రష్యా అనేది మనం చూస్తే, ఇటీవల అమెరికా ప్రతినిధులతో శాంతి ఒప్పందంపై జరిగినటువంటి చర్చల్లో తుది పరిష్కారానికి తమ అభ్యర్థనలను తెలిపినట్లుగా అక్కడ అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై క్రెమ్లిన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తలను ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపై చర్చించేందుకు ఇటీవల వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వేదికగా భేటీ అవ్వడం జరిగింది. అయితే
ఈ భేటీలో ఇరువురి నేతల మధ్యలో జరిగినటువంటి వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో నిజంగా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధాన్ని నిలిపేయాలి అనేటువంటి ప్రయత్నం అయితే తీవ్రంగా చేస్తూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీతో వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఆ భేటీ గంటల పాటు జరిగింది. అయితే ఆ భేటీ మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అది చర్చనీయాంశంగా అయితే మారింది. కారణం ఏంటంటే ఆ భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మధ్య వాగ్వాదం జరిగిందనమాట. ఆ వాగ్వాదం విషయంలోనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ భేటీ అనంతరం శాంతి సాధనకు అవసరమైనటువంటి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామంటూ జెలెన్స్కీ తెలియజేశారు. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో మాస్కోపై బ్యాంకింగ్ ఆంక్షలు, సుంకాలు విధించేటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అయితే తెలియజేశారు. సో అంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నిలిపేందుకే డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. అయితే ఆ భేటీలో జెలెన్స్కీని డొనాల్డ్ ట్రంప్ సున్నితంగా మందలించేటువంటి ప్రయత్నం చేశారంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ కూడా ఇటు డొనాల్డ్ ట్రంప్ని హెచ్చరించినట్లుగా, అంటే ట్రంప్ చెప్పినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి జెలెన్స్కీ అంగీకరించినట్లుగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా రకరకాల వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఆసక్తికరంగా అయితే మారాయి. కారణం ఏంటంటే నేను ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ముగించేసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నా మాట ఉక్రెయిన్ మాత్రం వినడం లేదు, కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ నా మాటకి గౌరవిస్తున్నాడు అన్న ఉద్దేశంతోనే ఆయన అటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఉక్రెయిన్ని డీల్ చేయడం చాలా కష్టతరమైంది, రష్యాని డీల్ చేయడం చాలా సులభం. రష్యా అధ్యక్షుడు పుతిన్కి నాకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఆయన మీద నాకు సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది. నేను ఏదైనా చెప్తే పుతిన్ ఆలోచిస్తారు, చేయడానికి కూడా సిద్ధమవుతారు అన్న రీతిలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారాయి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పుతిన్కి అంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్ పక్షాన మాట్లాడుతున్నట్లుగా నిలబడినట్లుగా కూడా ఈ వ్యాఖ్యల ద్వారా మనం భావించవచ్చు అంటూ కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో నిజంగా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధాన్ని నిలిపివేయడంలో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి అడుగులు వేస్తారనేది మనం వేచి చూడాల్సింది.